ఏమన్నాడు తర్వాత అయినా? దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీరం మారిన తీరుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధానం మూలంగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షిని ఇచ్చు ప్రత్యుత్తరమే. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలండి, మంచి సాక్ష్యం కలిగి ఉండాలండి, మంచి సాక్ష్యం నీలో కలిగి ఉండాలండి. అది క్రీస్తు గురించి సాక్ష్యం కలిగి ఉండాలి. ఆ సాక్ష్యం గురించి ఇక్కడ చెప్తున్నాడండి ఆయన పౌలు గారు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి గురించి చెప్తున్నాడండి ఆయన. ఆత్మ సంబంధమైన వ్యక్తి గురించి చెప్తున్నాడండి ఆయన. సంవత్సరం అంతా చర్చకొస్తే ఏం ఫైదా? నువ్వు క్రీస్తు గురించి సాక్ష్యం కలిగి ఉన్నావా? క్రీస్తు ప్రభువారు నీలో నివసిస్తున్నారా? యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వారి యొద్దకు వచ్చి వారి యొక్క నివాసం చేతుము. నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. నేను చదువుతానమ్మా. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. ఎవరికి దగ్గర అవుతున్నావు నువ్వు? స్నేహితులకు కాదు, ఆత్మీయమైన స్నేహితులకి దగ్గర అవ్వాలి. నువ్వు విడిచిపెట్టాలి అవన్నీ విడిచిపెట్టాలండి. వెర్రితనముగా ఉన్నదంట. వెర్రితనం ఎవరు చూపిస్తుందంటే ప్రకృతి సంబంధమైన వ్యక్తులు చూపిస్తుందండి. ఒకసారి సామెతల గ్రంథానికి కూడా రండి, సామెతల గ్రంథానికి కూడా రండి. సామెతలు 1వ అధ్యాయము, సామెతలు 1వ అధ్యాయము. ఎటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి. 11వ వచనం. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకు పొంచి ఉందము, నిర్దోషమైన ఒకరిని పట్టుకున్నటకు దాగి ఉందము, పాతాళము మనుషులు మృంగివేయినట్లు వారిని జీవముతోటే మృంగివేయుదుము. అంటే నువ్వు సాక్ష్యం ఎవరి గురించి కలిగి ఉన్నావు? ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఉన్నాడు, ఆత్మ సంబంధమైన వ్యక్తి ఉన్నాడు. క్రీస్తు సాక్ష్యం కలిగిన వ్యక్తి ఉన్నాడు. క్రీస్తు సాక్ష్యం కలిగిన వ్యక్తి పరలోకంలో ఎత్తబడతాడు. క్రీస్తు గురించి సాక్ష్యం లేని వ్యక్తి విడిచిపెట్టబడతాడు, నిత్యము కేకలేస్తాడండి. ఉదాహరణకి మీరు లోకా సువార్త 16వ అధ్యాయం అంతా చదువుకోండి. ఒక ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు ఏం చేసాడు అని చెప్తున్నాడు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవిత కాలం అంతయు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికవు. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడం కాదండి మన పుట్టింత. ఆయనకి ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకాలి, ఆయనకి తగినట్టుగా మనం బ్రతకాలి, ఆయన ప్రకారంగా నువ్వు జీవించాలి, ఆయన ఆలోచన ప్రకారంగా నువ్వు ఉండాలి. అందుకని ఇప్పుడు రండి, రాజుల 1వ గ్రంథానికి 2వ గ్రంథానికి రండి. ఒక సాక్ష్యం చూద్దాం. ఇక్కడ ఈ సాక్ష్యాన్ని మనం విందాం. రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము. నయమాను అనే ఒక ఆయన ఉన్నాడండి. నయమాను అనే ఒక మనుషుడు ఉన్నాడండి. ఇతనికి జయం ఇచ్చాడండి దేవుడు. ఏమిచ్చాడు? ఇక్కడికి ఇతనికి జయం కలగజేశారు. ఎవరు కలగజేశారు జయము? 2వ వచనం, 2వ లైను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయం కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై పొందినవాడైన. ఇతడికి కుష్ఠరోగం వచ్చిందండి. ఎవరికి వచ్చింది? నయమానికి కుష్ఠరోగం వచ్చింది. అప్పుడు ఈ సిరియాలో ఎప్పుడైతే అక్కడ జయం పొందారో
అందులో నుంచి ఒక చిన్నామని తీసుకొచ్చేసారండి. ఎవరామె? ఇశ్రాయేలులో ఒక చిన్నది. ఎవరామె? నీ యజమాని దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు? తిట్టేస్తున్నావా? శపిస్తున్నావా? ప్రతీదీ కౌంట్ అవుతుంది. అసలు నువ్వు ఏ సాక్ష్యం కలిగి ఉన్నావు నీ యజమాని పట్ల? ఘోరమైన యజమానుల కింద కూడా దీర్ఘశాంతం కలిగి మనం పని చేయాలి. లెక్క చెప్పుకోవచ్చిందే. ఇక్కడ ఇదిగో ఈయన ఆ చిన్నామె యజమానురాలికి చెప్తుంది, ఇదిగో నా యజమానుడు ఎక్కడుంటే బెస్ట్ అనుకుంటున్నావే? ప్రవక్త దగ్గర. ఎవరో? సేవకుడు దగ్గర. చూడండి 3వ వచనం. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు అయిన నేనెంతో కోరుచున్నాను, అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలుతో నిన్ను. ఎప్పుడైతే ఈ మాట అన్నదో నిజంగా విన్నారండి. ఏంటి, ఒక పని చేసుకునే వ్యక్తి యజమాని కుటుంబం మార్చిందండి. ఏం మార్చింది? ఒక పని చేసుకునే వ్యక్తి ఎవరు మార్చింది? కుటుంబాన్ని మార్చేసింది. అన్యులండి వాళ్ళు. ఇశ్రాయేల్ అనే ఈమె అన్యుల కుటుంబాన్ని మార్చేసిందండి. మారుస్తున్నప్పుడు ఆయన స్తుతిస్తున్నాడండి, ఆయన గణపరుస్తున్నాడండి, ఆయన మహిమపరుస్తున్నాడండి దేవుణ్ణి. నిజంగా ఇటువంటి స్తుతులు నేను మొదటిసారి చూశానండి. నిజంగా చూడండి 15వ వచనం ఇందులో. అప్పుడు అతడు తన పరివారితో కూడా దైవజన దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందు నిలిచి చిత్తగించము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప. ఏమన్నారైనా? ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప. కొంచెం ఉడికెట్టేస్తున్నట్టుంది బాగానే. లైట్లు బాగా ఎక్కువేసేసారు, ఎక్కడ థియేటర్లో ఉంది అంటే. అందుకే మీరు అందువలపోతారు మాట. తర్వాత 16వ వచనం. ఎలీషా ఎవని సంధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమి చేసుకున్నాను చెప్పును. నయమాను అతనితో ఎంత బతిమాలినను అతడు ఒప్పుకోలేదు. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలులైనను మరి ఏ బలైనను ఇతర దేవతలకు నేను అర్పింపను. ఒక సాక్ష్యం కలిగి ఉన్నాడండి. ఒక చిన్న ఆమె కుటుంబాన్ని మార్చింది. ఒక చిన్న ఆమె ఏం చేసింది? కుటుంబాన్ని మార్చింది. చిన్న ఆమె ఎవరి గురించి సాక్ష్యం కలిగి ఉంది? దేవుని సాక్ష్యం కలిగి ఉంది ఆమె. అంతే కదా. ఆవిడ ఎవరి గురించి తపన పడుతుంది? వాళ్ళ ఫ్యామిలీ గురించా? ఎవరి గురించి తపన పడుతున్నామే? చూడండి 5వ అధ్యాయం చూడండి 2వ వచనం. సిరియాలు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పొంచి ఉండేది. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగా తీసుకుని తేగా అది నోయోమాను భార్యకు పరిచారం చేసి ఉండను. ఈమె ఒక అతన్ని మార్చింది. ఒక అతన్ని మార్చిన తర్వాత అతడు సాక్ష్యం కలిగి ఉన్నాడు, దేవుని సాక్ష్యం. ఏమన్నాడు ఆయన? 17వ వచనంలో. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలులైనను మరి ఏ బలైనను ఇతర దేవులకి నేను అర్పింపను. 2 కంచరగాడుల మోయపాటు మన్ను నీ దాసుడ నాకు ఇప్పింపకూడదు. అంటే మట్టి కావాలి ఆయనకి బలిపీఠం కడతాకి. ఏం కావాలి? మట్టి కావాలి. యజమానుడేమో రిమ్మన గుడిలో దేవతకి మొక్కుతున్నాడంట. నయమానిలాగా ఒంగున్నప్పుడు ఇలా నమస్కారం చేసినట్టు ఉంటుందన్న దానికోసం కూడా రిక్వెస్ట్ అడుగుతున్నాడు ఎలీషా ప్రవక్తని. ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాడు చూడండి. ఇటువంటి సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావా? ఎక్కడ ప్రకటింపబడుతుంది? రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ప్రకటింపబడుతుంది సువార్త. దేవుని గురించి ఉన్న వార్త. దేవుడు మహోన్నతుడు. చదువుకుని వచ్చాం కదా 46వ సంకీర్తనలో. ఆయన తరతరములు ఉండేవాడు, ఆయన నిత్యం ఉండేవాడు, ఆయన కదల్చబడడు. ఎన్ని అధికారాలు చదువుకుని వచ్చాం. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు 18వ వచనంలో. నా యజమానుడు మొక్కుటకు
రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతుల మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసినట్లా రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతి గురించి యెహోవా నీ దాసుని నన్ను క్షమించుగాక నయము అని చెప్పక ఎలీషా అంటున్నాడు, వెళ్ళిపో, నెమ్మదిగా వెళ్ళు. మళ్ళీ ఇంకెప్పుడు దేవతలు మొక్కలేదండి ఈయన. ఒక నయమాన్ని గురించి ఈరోజు సాక్షిగా నిలబడ్డాడు. మరి నువ్వెవరి గురించి సాక్ష్యం నిలబడ్డావు? మేము చెప్పు వాళ్ళే ఇక్కడ చెప్తున్నారు, కీర్తనలో ప్రార్థన చేసే వాళ్ళే చేస్తున్నారు ఇక్కడ. మరి నువ్వు ఎప్పుడు లెగిస్తావు? ఎప్పుడు సాక్ష్యంగా నిలబడతావు? ఆయన స్వరక్తం ఇచ్చి నేను కడిగాడు కదా, పరిశుద్ధపరిచాడు కదా, నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు కదా, నీ రాగబొగ్గల్లో కాపాడుతున్నాడు కదా, నీ ఆలోచనలో కాపాడుతున్నాడు కదా, నీకు ఏ రోగం రాకుండా నేను కాపాడుతున్నాడు కదా. ఎప్పుడు నిలబడతావు నువ్వు? ఇంకో రాజు గురించి కూడా సాక్ష్యం చూద్దాం. దానియేలు గ్రంథం రండి, దానియేలు గ్రంథానికి రండి. గడగడలాడించాడు బబులోని నెబుకద్నెజరు. ఇర్మియా గ్రంథం అంతా 40 అధ్యాయాలు అంతా కూడా ఈయన గురించే ఉంటుంది. అన్యుడు ఎవరో చెప్పండి, అన్యుడు. ఈయన కూడా దేవుడి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఈయన కూడా సాక్ష్యం చెప్తున్నాడు. ఈయన సాక్ష్యం ఇంకా చాలా బాగుంటుందండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము చూద్దాం. ఈయన సాక్ష్యం కూడా చూద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనం కానించి చదవండి. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై. అమ్మా నేను చదువుతాను. నా కండ్లు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకును ఆయన రాజ్యము తరతరములు ఉన్నదంట. ఏంటి? ఆయన రాజ్యము తరతరములు ఉన్నదంట, యుగయుగములు పరిపాలకుడైన. అందుకే మొదటి ఆదాము అపరాధం తీసుకొస్తే కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మను తీసుకొచ్చాడు. ఆయన ఇంకా ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా మాట్లాడతావా? ఒక ఆయన బబులోని నెబుకద్నెజరు ఇశ్రాయేలు ప్రజల్ని 12 గోత్రాలను తీసుకుని వచ్చి బబులోను దేశంలో ఉంచి అక్కడ ముగ్గురిని ఎన్నుకుని వాళ్ళ దేవతల పేర్లు పెట్టి ఇవన్నీ చేసేసిన తర్వాత వెళ్ళి మంచం మీద పడుకుంటే కళ పుట్టించాడు దేవుడు. కలత చెందాడు. దానియేలు వచ్చాడు, ఆ కళకి భావం చెప్పాడు. నువ్వు పశువు వలె గడ్డి మేస్తావు, మళ్ళీ ఒక దినాన్ని మళ్ళీ నీ రాజ్యం నీకు తిరిగి వస్తుంది. తిరిగి వచ్చిన తర్వాత బుద్ధి అంటే జ్ఞానం వచ్చిన తర్వాత అంటే జ్ఞానం కలిగిన మాటలు మనం మాట్లాడాలి. ఆయన ప్రకారంగా నువ్వు ఉండాలి. ఆయన ప్రకారంగా నువ్వు ఉండకపోతే నీకు పరలోకం ఇవ్వడైనా. చెప్తున్నాడండి 35వ వచనం, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎందుకు రారు? ఆయన పరలోకమును సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తం చొప్పున జరిగించేవాడు. ఆయన చెయ్యి పట్టుకుని నువ్వేమి చేయుచున్నావని ఆయన చెప్పుటకు ఎవడు సమర్థుడు? ఎవ్వరు సమర్థుడు కాదు. తర్వాత ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చును, రాజ్య సంబంధకు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సు నాకు కలుగును. నా మంత్రులు నా క్రింద అధిపతులు నా యొద్ద ఆలోచన చేయువారు వచ్చిరి. నా రాజ్యము స్థిరపడి ఉండగా నేను మరి ఎక్కువ ఘనత నుండి తిని. మళ్ళీ అన్నాడైనా, ఇలాగూ బబులో నెబుకద్నెజరు నేను పరలోకం యొక్క రాజు యొక్క కార్యములను సత్యములనియు ఆయన మార్గములు న్యాయమై ఉన్నవనియు గర్వముతో
గర్వముతో నడుస్తూ ఉంటారు, గర్వమైన మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టేస్తే గర్వం అంతా వెళ్ళిపోతుంది. ఎవరి ముందు నువ్వు కాలు రగరేస్తున్నావు? కాలు రగరేసాడు బబులోని నెబతికినించరు. నా బబులోని పట్టణమా అన్నాడు, నా బలాధికారమా అన్నాడు, నా మహాపట్నమా అన్నాడు అని తన మనసులో అనుకునక ముందే పచ్చగడ్డి మేయించాడు దేవుడు. ఏ గడ్డి? గేదెలు తినేలాగా గోళ్ళు వచ్చేసినాయి ఈయనకి. మళ్ళీ రాజ్యం పొందికిని సాక్ష్యం చెప్తున్నాడు. ఏమన్నాడు ఆయన? ఇలాగ నెబతుకునేంజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములను సత్యములను ఆయన మార్గములు న్యాయమై ఉన్నవనియు గర్వముతో నటించిన వారిని ఆయన అనుపశక్తుడనయు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరుచుచున్నాను. స్తుతిస్తున్నాడంట, కొనియాడుతున్నాడంట, ఘనపరుస్తున్నాడంట. ద కింగ్ ఆఫ్ ద కింగ్ అంటే కింగ్ గురించి పలుకుతున్నాడు. ప్రార్థన చేయండి అయ్యారు. కింగు, రాజులకు రాజు అయిన వాణ్ణి నువ్వు ధరించుకున్నావు. ఏంటి నీ పదజాలం? మంచిదే. అటువంటి సాక్ష్యాన్ని కోల్పోయారు కొరింథీలో. అటువంటి సాక్ష్యాన్ని కోల్పోయారు కొరింథీ పట్టణస్థులు. ద సేమ్ ఇలాగే మనం ఈ కొరింథీ పట్టణస్థులా ఉంటే, ఒక నేను పౌలు వాడును, ఒక కేపా వాడును అని నీవు ఉన్నట్లయితే నీకు కూడా సేమ్ పద్ధతి వచ్చేసినట్లే. అలా ఉండకూడదండి. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం. ఇంకా టైం ఉంది, కొద్దిగా 5 నిమిషాలు ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. మరియు ఆయన వచ్చి దూరస్తులను మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించును. ఆయన ద్వారా మన ఉభయములు ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరి కలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. చెప్తున్నాడు ఆయన. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడం అంట, ప్రతి కట్టడం. నువ్వు ఆయనే నివాసం అయిపోయావంట. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా పరిశుద్ధాత్మ మూలంగా దేవునికి నివాసన స్థలమై కట్టబడుచున్నారంట. దేవునికి గృహం అయిపోయేవాడు నువ్వు, పరిశుద్ధాత్మకు నివాసం అయిపోయేవాడు నువ్వు, క్రీస్తు గురించి సాక్ష్యం కలిగి ఉన్నావంట, ఆయన స్వరూపములో మార్చబడుతున్నావంట. అందుకనే సాతాను ప్రకారం మన ఆలోచన నీకు ఎప్పుడు రాకూడదండి. సాక్ష్యం గురించి మొదటి అధ్యాయంలో కొన్ని తర్వాత 2వ అధ్యాయం గురించి, తర్వాత 3వ అధ్యాయం గురించి, ఈ 3 మాటలు నేను ముగించాను. రండి సౌండ్ సిస్టమ్ వాళ్ళు మొదటి అధ్యాయం చూడండి, ఒకసారి చూడండి. మొదటి అధ్యాయం చూడండి. ఓకే మొదటి అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయం 31వ వచనం చూడండి. అతిశయించువాడు ఎవరమ్మా? దేవుని మూలంగా ఆయన అంటే యేసుప్రభు గారు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధత. అంటే సాతాను గడి ఇవన్నీ తెలిస్తే మీరు అక్కడికి వెళ్ళిపోతారని
ఇదా ప్రాబ్లం సురేష్? ఓకే, 2వ అధ్యాయం చూద్దాం. చూడండి, 2వ అధ్యాయం 15వ వచనం. ఆత్మ సంబంధమైనవి అన్నిటినీ ఉమ్, ద్వేషించును గాని ఉమ్, అతడు ఎవరి చేతనైనను ఉమ్, ద్వేషింపబడడు. ఉమ్. ప్రభు మనసును ఎరిగి ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారం. 2వ అధ్యాయంలో క్రీస్తు యొక్క మనసులోకి వచ్చావు. 1వ అధ్యాయంలో దేవుని యొక్క జ్ఞానంలోకి వచ్చావు, నీతిలోకి వచ్చావు, పరిశుద్ధతలోకి వచ్చావు, విమోచనలోకి వచ్చావు. 3వ అధ్యాయం చూడండి, ముగించేస్తున్నాను. సహోదరులారా, 3వ అధ్యాయము 18వ వచనం. ఎవడైనా తన్ను తాను మోసపరచుకోకూడదు. ఉమ్, మీలో ఎవడైనాను ఉమ్. ఈ లోకమందు తాను జ్ఞాని అనుకుని ఎడలా ఉమ్. జ్ఞాని అవుతున్నట్లు. 21 చదువు. కాబట్టి ఎవడును ఉమ్. మనుషుని యందు అతిశయింపకూడదు. ఉమ్. సమస్తమును నీవి, ఉమ్. పౌలైనను, ఉమ్. అపోలైనను, ఉమ్. కేఫైనను, ఉమ్. లోకమైనను, ఉమ్. జీవమైనను మరణమైనను ప్రస్తుతమైన ఉన్న వ్యమైనను రాబోవు అయినను సమస్తము మీవే. మీరు క్రీస్తు వారు. క్రీస్తు దేవుని వాడు. మీరెవరు వారు? క్రీస్తు వారు. క్రీస్తు ఎవరు వారు? దేవుని వాడు. ఈ 3 కూడా మనకు అర్థం చేసుకోవాలి. మొదటి విషయం ఏంటి? నీతి కలిగి ఉన్నావు, అంతేనా? మొదటి విషయం ఏంటి? ఆయన మనకు జ్ఞానం కలిగి ఉన్నారు, నీతి కలిగి ఉన్నారని చదువుతాలేమ్మా. పరిశుద్ధత కలిగి ఉన్నావు, విమోచనలోకి వచ్చావు. 2వ అధ్యాయంలో ఏమన్నావు? మనస్సు కలిగి ఉన్నావు. 3వ అధ్యాయంలో ఏమన్నావు? మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వారు. అందుకని ఆయన ప్రకారంగా మనం ఉండిపోవాలి. ప్రకృతి సంబంధంగా నువ్వు ఉండకూడదు, ఆత్మ సంబంధంగా ఎదగాలి. దేవుని నివాసంగా నువ్వు ఎదగాలి. దేవుని నివాసం లేని వ్యక్తిని దేవుని నివాసంలో నడిపించాలి. అందుకని యోధా రాసిన పత్రికలో ఉంటుంది కదా, ఆ ఒకళ్ళ అగ్నిలో వెళ్ళిపోతున్నట్టు వాళ్ళని లాగండి. ఆ ప్రకారంగా మనమందరం జీవించబడాలి. అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చింది కాక. కొంచెం సౌండ్ బాగా డిస్టర్బ్ చేసేసింది. ముగింపులోనే ఈ మాటలో మన నుంచి కలిసింది. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రభు సాక్ష్యం కలిగి ఉన్నాం, ఆత్మను తెలిసి, అలాగే మీ ప్రకారంగా మేమందరం కూడా ఉండటానికి అట్టి కృప మా అందరికీ కూడా దయచేస్తామని నడిపిస్తామని యేసు క్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్య పరిచయం చేసినటువంటి ప్రియులు మరొక గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాం. వారి కొరకు వారు చేస్తున్న పరిచర్య